మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. డయాబెటీస్ అనేది ఒక లైఫ్ స్టైల్ డిజీజ్. మనం ఎవరైనా సరే ఏ డాక్టర్ అయినాకి వెళ్ళినా డయాబెటీస్ని కంట్రోల్ చేస్తాము అని అంటారు తప్ప దీన్ని కంప్లీట్గా ట్రీట్ చేస్తాము అనేది ఇంకా కాన్సెప్ట్లోనే ఉందండి, ఇంకా రాలేదు అది. సో డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, హైపోథైరాయిడ్ కానీ ఇవన్నీ కంట్రోల్ చేసే ప్రాబ్లమ్స్. సో ఎలా అయితే మనం మందులు వేసుకొని షుగర్ కంట్రోల్ చేస్తున్నామో, కంట్రోల్ అయింది కదా అని చెప్పి మనం షుగర్ మందులు మానేయడము, తగ్గించేయడము, సగం టాబ్లెట్ వేసుకోవడము ఇలాంటివి మనం చేయకూడదు. అసలు ఆ కంట్రోల్ ఎందుకు వచ్చింది అంటే ఆ మందులు వేసుకోవడం వల్ల పేషెంట్ కష్టపడి ఆ లైఫ్ స్టైల్స్ అన్ని ఫాలో అయ్యి ఆ ఎక్సర్సైజ్ చేసి చేయడం వల్ల. అవి ఆపిన రోజు మళ్ళీ మీరు ఇది వరకు ఉన్న షుగర్ అన్కంట్రోల్ షుగర్ లెవెల్స్కి వెళ్ళిపోతారు. షుగర్ ఉన్న వాళ్ళు లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాల్సి వస్తుంది. అది టాబ్లెట్స్ ఇన్సులిన్ అనేది ఆ రెస్పెక్టివ్ టైం బట్టి, అండర్లయింగ్ కోమార్బిడ్ కండిషన్స్ బట్టి మనం నిర్ధారణ చేస్తాం. యూజువల్గా ఇప్పుడు వచ్చే మోడర్న్ ఇన్సులిన్స్ అన్ని పెన్స్ రూపంలో వస్తున్నాయండి. ఇవి యూజువల్గా బయట పెట్టినా పర్వాలేదు, అంటే అలా అని చెప్పి ఎండలోకి పెట్టేసి బ్రైట్ లైట్కి ఎక్స్పోజ్ చేయడం కరెక్ట్ కాదు. వీలైనంత వరకు దాన్ని క్యాప్ చేసి డార్క్ ప్లేసెస్లో పెట్టగలిగితే, లేదు అందరింటల్లో రెఫ్రిజిరేటర్ ఉంటుంది, వాడిన తర్వాత దాన్ని ఆ రెఫ్రిజిరేటర్లో పెట్టేసి అవసరమైనప్పుడు తీసుకోవడం కరెక్ట్ పద్ధతి. అలా వాడడం వల్ల ఆ ఇన్సులిన్ ఎఫికసీ అలానే మెయింటైన్ అవుతుంది. సో షుగర్ కూడా బాగా కంట్రోల్ అవుతుంది.